మల్లికార్జున్ బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులను, అలాగే ఆదివాసీ రైతు సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. ఈరోజు ఎవరైతే మాతృభాష ఉపాధ్యాయులు ఉన్నారో ఉపాధ్యాయుల పిలుపు మేరకు ఈరోజు మాతృభాష ఉపాధ్యాయులతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళ కష్టాలు, వాళ్ళకున్న సమస్యలు ఈరోజు చెప్పుకోవడం జరిగింది. ప్రభుత్వం వారు స్పందించి ఖచ్చితంగా ఎవరైతే మాతృభాష ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సమాన పనికి సమాన వేతనం ఖచ్చితంగా చెల్లించాలి. ఆర్టికల్ 350A ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము ఈ మీడియా ముఖంగా ప్రభుత్వం వారికి కోరుతున్నాం. ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సమాలోచన చేసి ఎవరైతే వెనుకబడినటువంటి విద్యా ఉపాధి అలాగే రాజకీయంగా సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలు గిరిజన ప్రాంతంలో ఉన్నాయో అటువంటి వర్గాలకి మెరుగైన వైద్యం, విద్య, ఉపాధి అలాగే సామాజికంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇది ఏదైతే NEP సంబంధించి మరి చేయడం జరిగిందో ఈ యొక్క మదర్ టంగ్ అంటే మాతృభాష ఉపాధ్యాయులను నియమించడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళకి ఈరోజు ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఆలోచించే పరిస్థితి లేదు. వెట్టి చాకరీ చేస్తున్నారు. ఇచ్చేటటువంటి 5,000 రూపాయలకి 8 గంటలు నిర్మీనంగా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఎవరైతే మరి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళతో సమానంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి మించి కూడా కొన్ని పాఠశాలలు అయితే బాధ్యతలు మోస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో నడిచి వెళ్ళి చదువు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో సౌకర్యాలు లేనిటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో కూడా వెట్టి చాకరీ చేస్తూ 5,000 రూపాయల కోసం కష్టపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. నారా లోకేష్ గారు స్పందించి మీరు న్యాయమైనటువంటి డిమాండ్ వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ కాబట్టి మీరు సమాలోచన చేసి ఖచ్చితంగా సమాన పనికి సమాన వేతనం అనేటువంటి నినాదాన్ని మీరు అర్థం చేసుకొని ఈ ఎవరైతే భాష మరి ఉపాధ్యాయులు ఉన్నారో మాతృభాష ఉపాధ్యాయులకి వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఒక చట్టం జీవో చేసి వీళ్ళకి పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి ఈరోజు మేము ఎవరైతే మాతృభాష ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నేను జిల్లా అధ్యక్షురాలు. మాకు గత 2019 నుంచి మాతృభాష కొనసాగిస్తూనే ఉన్నాము. మాకైతే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 అయిపోద్ది స్కూల్కి. పర్మనెంట్ టీచర్స్తో కలిసి మరి వాళ్ళతో గొడ్డు చాకరీ పనిగా చేస్తున్నాము. ఒక్కొక్క టైం అయితే మాకు హాలిడేస్ కూడా ఇవ్వట్లేదు. సో మాకు ఎంత ముందు నుంచి 2019 నుంచి కష్టపడి పోరాడినా ఫలితం రావట్లేదు. దాంతోపాటు ఏంటంటే మాకు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటు మేము చూసుకునే పరిస్థితి కూడా చాలా బాధాకరంగా చాలా కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అలాగే ప్రభుత్వమైన అధికారులైన మాకు గుర్తించి కనీసం CRT కిందైనా గుర్తించి మాకు కనీసం వేతనాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మహేష్ అండి. నేను మండల అధ్యక్షుడిని. అయితే మాకు మాతృభాష ఉపాధ్యాయులుగా ఒక టీచర్గా మేము పనిచేస్తున్నాం. కేవలం మాకు 5,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. మేము ఎంతో కష్టపడుతున్నామండి. కాకపోతే మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అలాగే మాతృభాష ఉపాధ్యాయులుగా మేము ఎన్నో ధర్నాలు దీక్షలు చేస్తున్నప్పటికీ కూడా మాకు ఏ ప్రభుత్వం కూడా మాకు గుర్తించట్లేదండి. కనీసం మాకు కూరగాయల రేట్లు పెరిగినా కనీసం మాకు ఆ రేటు గిట్టుబాటు ధరలు కూడా మాకు అనుకూలంగా రావటం లేదండి. మేము ఉదయం 9 నుంచి 3:30 వరకు మీ పిల్లల్ని బోధిస్తున్నామండి. అయినప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వం మాకు గుర్తించట్లేదు. మేము ఎన్నో బిడ్డలను వదిలేసి ఇప్పుడు ఎన్నో కష్టపడి పిల్లల్ని స్కూలు పర్మనెంట్ టీచర్ లాగానే మేము కష్టపడి వాళ్ళతో సమానంగా పని చేస్తున్నప్పటికీ కూడా మాకు 5,000 జీతం ఇచ్చి మాకు ఇలాగ వెట్టి చాకరీ చేయడం ప్రభుత్వానికి ఏ ఉద్దేశంతో అడిపిస్తుందో తెలియదండి. మాకైతే కనీసం జీతాలు పెంచి మాకు CRT కింద ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.